G70 టార్గెట్ గా వైనాట్ సౌత్ అని అంటోంది భారతీయ జనతా పార్టీ. ఉత్తరాది మొత్తాన్ని ఏకచక్రాధిపత్యంగా పాలిస్తున్న కాషాయ పార్టీకి దక్షిణ భారతం మాత్రం అంతు చిక్కడం లేదు. బీజేపీ అంటే నార్త్ పార్టీ అని, సౌత్ లో బలం లేదని విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అందుకే ఈసారి లోక్సభ ఎన్నికల్లో దక్షిణాది పట్టు బిగించేందుకు పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సౌత్ ను రెడీ చేశారు. అంతగా పట్టులేని దక్షిణాది రాష్ట్రాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రచారాన్ని హోరెత్తించాలని పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది బీజేపీ. లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ ప్రారంభించింది. ఎన్డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవడంతో పాటు వాటి సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. దక్షిణ భారతదేశంలో ఓ కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా బలం లేకపోవడం, విజయాలను రుచి చూడకపోవడంతో ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ. అందులో భాగంగానే ప్రధాని మోదీ నిన్నటి నుంచి మార్చి 19వ తేదీ వరకు 5 దక్షిణాది రాష్ట్రాల్లో 5 రోజుల పాటు సుడిగాలిలా పర్యటించి ప్రజలకు చేరువ కానున్నారు. ఆపరేషన్ సౌత్ లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి పలు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు మోదీ. కేవలం రాజకీయ ఆరోపణలే కాకుండా మోదీ పర్సనల్ చరిష్మాతో సౌత్ లో కూడా బలపడాలన్నది కమలం పార్టీ టార్గెట్. ఇందులో భాగంగా వారం రోజుల కిందట కూడా కేరళ, తమిళనాడుని రౌండప్ చేశారు మోదీ. ఇవాళ కూడా తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదే వేదికపై శరత్ కుమార్ దంపతులు మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారసత్వ రాజకీయాలతో దేశానికి చేటు తప్పదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీజేపీ మనసులో మాత్రం తమిళనాడు ఉందంటూ సెంటిమెంట్ తో పుట్టారు. మొత్తంగా సౌత్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు ప్రధాని మోదీ. ఒక రాష్ట్రంలో పర్యటన పూర్తి చేసే మరో రాష్ట్రానికి వెళ్లాలనే విధానం కాకుండా ఒకే రోజున పక్కపక్క రాష్ట్రాల్లో సభలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.